హలో వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మన ఫుడ్ ఛానల్ మన టెక్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం గైస్. ఈ రోజు అయితే మన ముందున్నది ఒక ఏఐ కుకింగ్ రోబోట్. ఒకవేళ మీరు బ్యాచిలర్స్ లేదంటే అసలు వంటే రాని ఆంటీలు అనుకోండి, మీరు అప్పుడప్పుడే కొత్తగా వంట నేర్చుకోవడానికి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ రోజు మనం ఏం చేద్దాం అంటే ఏదన్నా ఒక రెసిపీ తీసుకుందాం, దాన్ని నేను ఒక మంచి రెస్టారెంట్ లో బయట నుంచి ఆర్డర్ పెడతా అండ్ అలాగే ఈ ఏఐ కుకింగ్ రోబోట్ దగ్గర కూడా వండిపిస్తా. అండ్ ఇంతకీ రెండిట్లో ఏది రుచిగా ఉన్నదో ఇదిగో చూసారా, ఇదైతే టేస్ట్ చేసి చెప్పేస్తాడనమాట. ముందుగా మనం దీనికి పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేయాలి. అండ్ అలాగే ఇదిగోండి ఇక్కడ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 0 1 అని చెప్పేసి ఒక స్విచ్ అయితే ఉన్నది చూడండి గైస్. దీన్ని మనం 1 లో అయితే పెట్టేయాలన్నమాట. 1 అంటే ఆన్ ఓహో ఆన్ అయిపోయింది చూడండి గైస్. ఇక్కడ ఇది మనకి డిస్ప్లేలో వచ్చేసి ఎంత డిషెస్ చోలే మసాలా, రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్, ఉప్మా, పోహా, ఇంకా మన ఇష్టం అనమాట అన్ని చేసి దీనిలో వి విల్ డిసైడ్ వాట్ టు డూ. సరే కానీ ఇప్పుడు దీని బిల్డ్ క్వాలిటీ మాటకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఉన్నది చూసారా, ఇది యాక్చువల్లీ ఒక లెనోవో ట్యాబ్ అనమాట, ఒకటి అతికిచ్చేసాడు. చూడండి మనకి గనక ఇటు పక్క కనుక మీరు గమనించినట్లయితే ఇదిగోండి పవర్ బటన్, వాల్యూమ్ బటన్ కూడా ఉన్నదనమాట. సో పవర్ బటన్ నొక్కితే ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఇది యాక్చువల్లీ లెనోవో ట్యాబ్. పక్కన పెడితే కింద చూడండి ఇక్కడ మనకి గుండ్రంగా ఉన్నది, ఇది ఎందుకో నాకు కూడా తెలీదు. అండ్ ఇక్కడ పక్కన రాసున్నది చూడండి డిజైన్ ఇన్ బిఎల్ఆర్ అంటే ఏంటది, బెంగళూరు అనుకుంటా. అండ్ బిల్ట్ ఇన్ ఇండియా అంట. అండ్ గైస్ దీనిలో నాకు నచ్చింది ఏంటంటే దీని మనం తోసినా గానీ అంత ఈజీ కదలదు అనమాట. ఎందుకంటే బేస్ లో గమనించండి గట్టిగా ఈ రబ్బర్లు పట్టుకొని కూర్చో ఉంటాయి అనమాట. కింద దీనికి ముందర 3 అండ్ వెనకాల 3 టోటల్ 6 అయితే ఉంటాయి. అండ్ గైస్ ఈ డిస్ప్లే ఏదైతే ఉన్నదో ఇది ట్యాబ్ కదా, సో యాక్చువల్లీ టచ్ స్క్రీన్ అనమాట. చూడండి మనం అంటూ వస్తూనే ఉన్నాయి కదా రెసిపీస్. బాబా ఏంటిది, చాయ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. దీని నిండా కనుక మనం టీ పెట్టామంటే ఫ్యామిలీ 2 రోజులు తాగొచ్చు కదా. అలాగే గైస్ మీ ఫేవరెట్ యూట్యూబర్ ఉండుంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఫుడ్స్ లో ఆ వ్యక్తి పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాడు. సో దీన్ని మీరు చేయాలనుకున్నారు అనుకోండి, వెరీ సింపుల్ అనమాట. మీ ఫోన్ ఓపెన్ చేయండి. ఏంటిది నా ఫోన్ లో చాలా తక్కువ ఉంది, చార్జర్ కూడా ఇంట్లో మర్చిపోయాను. ఇలాంటప్పుడే మనకి డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ యూజ్ అవుతుంది. డ్యూరాసెల్ కంపెనీ మీరు ఇనే ఉంటారు కదా పేరు, మనకి బ్యాటరీలు అనమాట. AA, AAA ఈ బ్యాటరీలు అంతా మీరు వాడే ఉంటారు. ఆ కంపెనీది అనమాట ఈ పవర్ బ్యాంక్ కూడా. చూడండి సేమ్ కలర్స్ లో ఉన్నది. దీనిలో మనకి హై కెపాసిటీ 20,000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీనికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి గైస్ సైడ్ లో మనకి పవర్ బటన్ ఉన్నది. అండ్ ఇక్కడేమో ఎల్ఈడి ఇండికేటర్ ఉన్నది చూడండి గైస్. మనకి పవర్ బ్యాంక్ లో ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉన్నదో ఇది వెలిగే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ లో గమనించండి మనకి 2 USB టైప్ ఏ బొక్కలు అండ్ అలాగే ఒక టైప్ సి బొక్కతో పాటుగా ఇక్కడ మైక్రో USB బొక్క కూడా ఉన్నది చూడండి. టైప్ ఏలు టైప్ సి తో మనకి అవుట్పుట్ అనమాట. అంటే ఈ పవర్ బ్యాంక్ తో మనం డివైస్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే టైప్ సి అండ్ అలాగే మైక్రో USB తో మనం ఈ పవర్ బ్యాంక్ ని ఛార్జ్ పెట్టేయచ్చు. అండ్ అలాగే మీరు గనక 18 వాట్స్ కంటే ఎక్కువ ఉండే ఛార్జింగ్ అడాప్టర్ ను 3 ఆంపియర్ కేబుల్ వాడినట్టయితే 7 గంటల లోపలే ఛార్జింగ్ ఎక్కిస్తుంది ఇది. ఈ పవర్ బ్యాంక్ తో పాటుగా మనకి ఈ టైప్ సి ఛార్జింగ్ కేబుల్ బ్రేడెడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. మనకి థిక్ గా ఎంత క్వాలిటీగా ఉన్నదో. దీనికి ఒక పక్క USB ఇంకో పక్క టైప్ సి. USB ని పవర్ బ్యాంక్ కి దోపి ఇంకో పక్క టైప్ సి ని గనక మన ఫోన్ కనుక పెడితే చూడండి గైస్ ఛార్జ్ అవడం మొదలెట్టేసింది. యూనివర్సల్ గా USB సపోర్ట్ చేసి ఏ డివైస్ నైనా మనం దీనికి తగిలించేయచ్చు. అండ్ వాటిని ఆటో డిటెక్ట్ చేస్తుంది. అండ్ సైమల్టేనియస్ గా అప్ టు మనం 3 డివైస్ వరకు దీనికి తగిలించి ఒకటేసారి ఛార్జ్ పెట్టేయచ్చు. 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు దీంతో. అండ్ అలాగే ఇంత కేపబుల్ అయిన ఇది చాలా స్లిమ్మెస్ట్ అనమాట. బరువు మిషన్ మీద పెట్టి చూద్దాం. చూడండి జస్ట్ 328 గ్రామ్స్ ఉన్నది. 2 ఏళ్ల వారంటీతో వస్తుంది ఇది. మంచి బిల్డ్ క్వాలిటీ అండ్ షార్ట్ సర్క్యూట్, ఓవర్ టెంపరేచర్, ఓవర్ కరెంట్, ఓవర్ వోల్టేజ్ నుంచి మీకు అల్ట్రా ప్రొటెక్షన్ ఇచ్చే ఇది మీరు కనుక అమెజాన్ లో కనుక సెట్ చేసినట్లయితే జస్ట్ 3,000 గా మనకి దొరికేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళి చెక్అౌట్ చేయండి మరి. అండ్ గైస్ ఇప్పుడు దీనిలో ఉండే ఏం చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ మనకి ఇదిగోండి దీని లోపలికి కనుక మనం వెళ్ళామంటే మొబైల్ సింక్ అని చెప్పేసి ఉన్నది కదా, దీన్ని అయితే మనం వద్దాము. అండ్ మనకి QR కోడ్ వచ్చింది చూడండి. సో దీన్ని మనం కనుక స్కాన్ చేసామంటే మనకి లింక్ వస్తుంది అనమాట. సో ఈ లింక్ ద్వారా మనం ఇక్కడ OTP కూడా వస్తుంది ఫస్ట్ టైం మీరు కనుక నొక్కారంటే. సో మనం మన ఫోన్ ని డివైస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి ఇందాక నేను చెప్పినట్లుగా మీ ఫేవరెట్ యూట్యూబర్ వీడియోకి వెళ్ళండి. అండ్ అలాగే దాని యొక్క లింక్ కాపీ చేసుకునేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేట్ అని నొక్కారంటే క్రియేట్ విత్ ఏఐ అని చెప్పున్నది చూడండి. దీని ద్వారా మీరు ఏఐ రెసిపీస్ కూడా తయారు చేసి ఇచ్చనమాట. మామూలుగా మీరు ChatGPT వాటిలో ప్రాంప్ట్ ఇచ్చి తయారు చేయమంటే అది తయారు చేస్తుంది. అంతేకాదనమాట మీరు కనుక ఈ యూట్యూబ్ లింక్ కనుక ఇచ్చి జనరేట్ అని చెప్పి కనుక వచ్చేసారంటే చూడండి గైస్ మనకి ఏఐ ఆ యూట్యూబ్ వీడియోని కంప్లీట్ గా అనలైజ్ చేసేసి ఆ రెసిపీని స్టెప్ వైజ్ అది ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు అయితే పెట్టేస్తుంది. అదిగో వచ్చేసింది చూడండి గైస్. వెజ్ ఏఐ జనరేటెడ్ పన్నీర్ బటర్
మటర్ మసాలా, న్యూట్రిషన్స్ పర్ సర్వింగ్, అది ఇది అంతా వచ్చేసింది అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ కింద గమనించండి, మనకి ఓపెన్ ఆన్ అప్లయన్స్ అని చెప్పున్నది కదా, దీని అయితే నేను ఒత్తుతున్నాను. అండ్ చూడండి గైస్, నిదానంగా రెసిపీ మనకి ఇక్కడికి సెండ్ అయిపోతుంది అనమాట. సో మనకి స్టెప్ వైస్ మనకి పన్నీర్ మటర్ మసాలా ఎట్లా ఉండాలి, ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్, ఈ విధంగా మనం మన ఫేవరెట్ యూట్యూబర్ వండిన రెసిపీని కూడా వండేసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి చూడడానికి అయితే మంచి దట్టమైన క్యాండిడేట్ లెక్క ఉంటాడు వీడు. అండ్ అసలు ఇది చూడడానికి చూడండి, అదేదో ఒక మిక్సీయో గ్రైండరో యొక్క హైబ్రిడ్ లెక్క ఉన్నది కదా. చూడండి మనం వండేదంతా దీనిలోనే అనమాట. అండ్ దీనికి కనుక మనం కనుక మూత ఓపెన్ చేస్తే లోపల చూడండి మనకి మిక్సీకి ఉండేది ఆ బ్లేడ్లు కూడా ఉంటాయి అనమాట దీనిలో. ఆ తర్వాత ఇక్కడ గమనించండి, మనకి బ్లాక్ గా డింగ్ 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 అని చెప్పి ఒకటి తిరగతరాది కదా. వీటన్నిటి గురించి మనం వంట వండేటప్పుడు తెలుసుకుందాం. నాకు చాలా ఆకలిస్తుంది, మనం మొదలెట్టేద్దాం. ఏం చేద్దాం మనం? చువ్వు మీను గోచి పాస్తానా ఏంట్రా ఎన్ని చీజ్ మ్యాగీ ఈ పాస్తాలకి ఇస్తాలు కాదు. సెర్చ్ ఫర్ రెసిపీస్ అంట. యా సెర్చ్ గైస్, మనమైతే వెజిటబుల్ మష్రూమ్ రిసోర్ట్ ఏంట్రా ఎన్ని ఇట్ట కాదు గైస్. మనం ఫ్రైడ్ రైస్ అయితే మనం చేద్దాం అనమాట. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అని కొడుతున్నాను. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ బై పూజ అంట. ఓకే గైస్, సో మనం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ బై పూజ అయితే చేసేద్దాం ఈ రోజుకి. ఇక్కడైతే ఇది వండదాం. అండ్ మంచి చికెన్ రెసిపీ ఏదైనా వండదాం మన ఫుడ్ ఛానల్లో. ఏం వండదాం కామెంట్ చేయండి. ఈజీ మీడియం స్పైస్ అంట. ఓకే ఈజీ అంట. ఓకే మనకి ఈజీ గైస్. అండ్ 26 నిమిషాలు పడుతుంది అంతే అంట. అండ్ ఇద్దరు తినచ్చు అనుకుంటాను, ఇది ఏంటో తెలియదు మరి. స్పూన్ ఫోర్క్ సింబల్ అంటే ఏంటో. ఓ వావ్, దీనిలో మనకి జస్ట్ 16 ఇంగ్రీడియంట్స్ అంట. అండ్ 486 కిలో క్యాలరీస్ మనకి న్యూట్రిషన్. అవన్నీ నాకెందుకులే కానీ రుచిస్ ఇంపార్టెంట్. స్విగ్గీలో కూడా ఎగ్జాక్ట్ టైప్ చేస్తున్నా, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ బై పూజ సెర్చ్ అయితే చేసేద్దాం గైస్. అండ్ వచ్చేసింది చూడండి మనకి ఏంటిది, వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే ఫస్ట్ వచ్చింది అంటే మనకి ఓకే స్టార్లు 4.4 4.6 అంటే కింద 4.3. ఓకే ఇదేదో 4.6 ఉన్నది కదా. సో దీనిలో అయితే పెట్టేద్దాం వెజ్ ఫ్రైడ్ రైస్. ఆమె కూపన్ వచ్చింది మనకి 75 రూపాయలు తగ్గిపోయింది. ఓకే పే కొట్టేస్తున్నా. సో 35-40 నిమిషాలు పడుతుందంట. మనం అంతలోపలే వండేయడానికి ట్రై చేద్దాం మరి. ఓకే మా ముందుగా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నాయో లేదో చూద్దాం. మనకి ఇంగ్రీడియంట్స్ నొక్కితే వచ్చేసి చూడండి గైస్, గార్లిక్లు 6 క్లోవ్స్, ఒకే ఒక గ్రీన్ చిల్లీ, ఆనియన్ 60 గ్రాములు అంట. మనకి గ్రాములతో పాటు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది గైస్. అండ్ ఇక్కడ చూడండి 2.5 లార్జ్ స్పూన్స్ అంట. ఓకే ఈ ఇంగ్రీడియంట్లు అంతా ఓమో ప్రతి ఒక్కటి ఉన్నాయి రైట్. అన్నిటిని అయితే నేను పట్టుకొని వచ్చేస్తా. ఈ అయితే నాకు ఇంట్లో దొరికే గైస్. అండ్ రిమైనింగ్ వాటన్నిటిని కూడా నేనైతే పట్టుకొని వచ్చేసా. ఓకే లెట్ us begin. సో గైస్ ముందుగా మనం కనుక చూసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్ నోట్ ద రెసిపీ ఆఫ్ కుక్డ్ రైస్ రా 140 రే. ఇప్పుడు నేను ఏంది, ఇప్పుడు నాకు ఉడకబెట్టిన అన్నం కావాలా? అది ఎక్కడి నుంచి దొరుకుతుందో నాకు ఇప్పుడు వెళ్ళి వండుకొని వస్తాను గైస్. జస్ట్ కొద్దిసేపు ఆగండి మీరు. ఇదిగోండి గైస్, ఆహా గుమ్గుమ్మలు ఆడిపోతున్నా. అది బాస్మతి రైస్ ఉడకేసుకుని వచ్చా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం మొదలెట్టేద్దాం గైస్. సో దీనిలో మనం ఇలా స్క్రాలింగ్ అయితే చేయొచ్చు అనమాట స్టెప్స్ కోసం. సో మనం ఇంత జార్ ఇప్పుడు గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఆనియన్ స్క్రీన్ కు పక్కన ఇక్కడ ఉన్నది చూసారా, ఇదే గైస్ మన జారు. దీని మూతనైతే మనం ఓపెన్ చేసేద్దాం. సో ఇదిగోండి సౌండ్ విన్నారా మీరు? సో అలా మనకి సౌండ్ కూడా చేస్తుంది ఇది మూత ఓపెన్ చేయడానికి. అండ్ లోపల చూడండి మనకి ఎట్టున్నదో జారు, తొక్కు తీసేసిన గార్లిక్ అనమాట. మనకి ఇది ఒకటి సగం ఇరిగిపోయింది, రెండు ఒకటే పీసు. సో 1 2 3 4 5 6 అనమాట. ఈ 6ని దీనిలో కొట్టేద్దాం. ఒరే షిట్ పడిపోవే. నెక్స్ట్ ఒకే ఒక్క మిరపకాయ. అండ్ దానికి కూడా ఇదిగోండి ఈ తొడి మీద అయితే పీకేయాలంట. పెద్ద మిరపకాయ చేస్తున్నాలే మన కారానికి సరిపెట్టట్టుగా. నెక్స్ట్ ఏమో ఒక మధ్యలో కోసిన ఎర్రగడ్డ. అన్నిటినీ వాళ్ళు చెప్పినట్టే మనం అయితే వేయడం జరిగింది గైస్. అండ్ ఇంకా మనం మన మూతనైతే బిగిచ్చేద్దాం. అది ఎట్రా ఇది మూత ఫిక్స్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ అంతే, దీనికి లిడ్ కూడా పెట్టేశాం. ఓకే గైస్ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం మరి. కట్టింగ్ ఆరోమాటిక్స్. టైం ఏమో 10 సెకండ్ల 10 మినిట్ల అర్థం కావట్లేదు మరి. సో బేసిక్ గా లోపల మనకి మిక్సీ లెక్క బ్లేడ్లు కనపడ్డాయి కదా. సో అవి మనకి కట్టింగ్ అయితే చేస్తాయంట. ఇంకా స్టార్ట్ అయితే కొట్టేద్దాం మరి. ఒరే మొత్తం ఊగింది కదా రే. నాకు భయం వేస్తున్నా దీన్ని చూస్తా ఉంటే. అంటే ఇప్పుడు లోపల ఉండే మన వెజిటబుల్స్ పరిస్థితి ఓ మై గాడ్ ఏంద్రే ఇదే. మనకి మొత్తం అసలు ఎర్రగడ్డ పీసులైంది కానీ మన మిరకాయ ఇక్కడ అతుక్కో ఉన్నది కదరా. అమ్మ చిల్లి కొంచెం అట మధ్యలోకి రావే. ఈ విధంగా జరిగినప్పుడు దీనిలో రీరన్ ఆప్షన్ కూడా ఉంటుంది గైస్ ప్రతి టాస్క్ కి. సో మనకి ఇప్పుడైతే దీన్ని అయితే వచ్చేద్దాం. అండ్ షేక్ ఇట్. ఓకే మనకి ఇందాక ఏమైందంటే ఆ ఎర్రగడ్డ గట్టిగా ఉండింది కాబట్టి అంత షేక్ అయిందనమాట.
ఇప్పుడు నాకు తెలిసి జస్ట్ మిరపకాయ కాబట్టి అంత షేక్ అయితే మనకి రాలేదు. మరి లోపల కట్ అయిందో లేదు చూసేద్దాం. ఓపెనింగ్ అండ్ లోపల ఎస్ గైస్ ఇప్పుడు మిరపకాయ కూడా మనకి కంప్లీట్ గా మాయమైపోయింది. వెరీ స్మాల్ పీసెస్ అనమాట. మనం కట్ చేయాలంటే మనకి చాలా టైమే పడుతుంది. ఇటు కనుక మనం కొయ్యాలంటే నాకైతే కుదరదనే చెప్పాలి. ఆ తర్వాత గెరిట్ తీసుకొని మొత్తం అంతటిని స్క్రేపింగ్ చేసి మధ్యలోకి దొయ్యాలంట. బేసికల్లీ ఎవ్రీథింగ్ లైక్ దిస్ మనం బ్రింగింగ్ టు ద మిడిలింగ్ అనమాట. సో నా జీవితంలో నేను చాలా తేడాగా ఈ రోజు ఒక మిక్సీలో వంట చేస్తున్నాను గైస్. అంతే అన్నమాట, మనకి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. నెక్స్ట్ ఏంటి 2.5 లార్జ్ స్పూన్స్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ అంట. చాలా చిన్నది పెద్దది మనకి 3 స్పూన్లు కూడా ఈడే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం పెద్ద స్పూన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు. సో మనం అది 1 2 అండ్ ఒక చిన్న అన్నర్ అనమాట. అలా మనం ఆయిల్ పోసేద్దాం దీనిలో. చెప్పమ్మా నెక్స్ట్ ఏంటి? సార్టింగ్ ఆరోమాటిక్స్. ఒరే మూత పెట్టాలి చెప్పాలి కదరా. నేను మూత పెట్టకుండా స్టార్ట్ నొక్కిద్దంతా ఇంకా దడేలే. జస్ట్ మనకి మూత మీద ఉన్నది కదా క్రౌన్, అదేదో కిరీటం అంట. దాని మనకు మనం పెట్టకూడదంట, బట్ మూత అయితే పెట్టాలి. సో మనం మూత తీసి పెట్టింగ్ అండ్ దిస్ ఈస్ తీసి. సో ఇప్పుడు మనకి సార్టింగ్ అనమాట. అంటే మనకి బేసిక్ గా కూరగాయల్ని వాడ్చడం. సో అదైతే స్టార్ట్ అయిపోయింది గైస్. అండ్ ఇదేమో మనకి 5 నిమిషాలు అనమాట. అంతలోపల నువ్వు ఉప్పు, ఫ్రోజన్ పీసు, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, స్వీట్ కార్న్ తెచ్చుకో అని చెప్పేసి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నది. ఇది ఇక్కడ నుంచి పగ్గు కూడా వస్తున్నది రై. మామూలుగా ఉండదు మరి. ఏతో జస్ట్ ఒక బటన్ క్లిక్కింగ్ అండ్ లోపల ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ గా హ్యాపెనింగ్. ఏదో ఇంత పోక కొబ్బరి తీసి పేడదు కదా, తలుపులు తీసి పెడతాం జస్ట్ ఇన్ కేసు. ఓకే కొంచెం సెటిల్ అయినట్టున్నది. అసలు లోపల ఏం జరుగుతున్నది కనపడట్లేదే. ఏదో ఒకట్లేదు, దానిలో మొఖం పెట్టి చూసే ధైర్యం నాకు లేదులే. కానీ ఇక్కడ కరెక్ట్ గా 2 నిమిషాలు అయితే చూపిస్తున్నది. సో అది అయిన తర్వాత మనం చూద్దాం గైస్. అయిపోయింది గైస్ మన స్టార్టింగ్. నీ పొగలు బొక్కలు అడుగు మార్చేసావు కదే. మొత్తం అనీవన్ గా కుక్ అయింది. అండ్ ఏంది ఇక్కడంతా బ్లాక్ గా అయినా పర్లేదు గైస్. ఏమో మనకి ఆ మాడు స్మోకీ ఫ్లేవర్ కి ఏమో మనకేం తెలుసు. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్ ఏం చెప్తే తిందాం మనం. నెక్స్ట్ ఏంటి, మనం ఇవన్నీ వేయాలంట. ఒక స్మాల్ స్పూన్ నిండా ఉప్పు. ఇప్పుడు మనం ఈ పైనుండి గాజునైతే వాడేద్దాం గైస్. దీని సాయంతో మనం కొలత ఇచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బరువు పెడుతుంటే చూడండి, మనకి ఇక్కడ ఎన్ని గ్రాములు చూపిస్తున్నది స్క్రీన్ లో. ఇప్పుడు నేను దీని మీద బౌల్ అయితే పెడతాను. చూడండి గైస్, మనకి 278 గ్రామ్స్ అని చెప్పి చూపిస్తున్నది కదా. ఇప్పుడు నేను బ్రింగ్ టు 0 అని కొట్టేసాను అనుకోండి, అంతే 0 అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇంకా దీని బరువు లేదనమాట. దీనిలో మనం ఏమైనా వేస్తే దాని వెయిట్ ఇక్కడ కౌంట్ అవుతుంది. సో మనం ఒక్కొక్క బఠానీ వేసేద్దాం గైస్. మనకి 17. ఓకే డన్. 18 19 9 అంతే గైస్. 20 అయితే మనకి కరెక్ట్ గా లెవెల్ అనమాట. మనకి బీనీస్, క్యారెట్, స్వీట్ కార్న్ అండ్ బఠానీ అనమాట. తలా 20 గ్రాములు అయితే వేసుకోమనింది మరి మన మిషన్. వెళ్ళాలమ్మా, వెళ్ళాలి. అందరూ కలసి మెలసి లోపలికి వెళ్ళిపోయి కూర్చోవాలన్నమాట. అంతే ఇల్లే అనమాట లాస్ట్. అంతే గైస్ సూపర్. నెక్స్ట్ 1/2 లార్జ్ స్పూన్ సోయా సాస్ అంట. ఏంట్రా ఈ వింత కొలతలు? మనకి అర్థమయ్యేటట్టు టీ స్పూన్, టేబుల్ స్పూన్ చెప్పచ్చుగా. ఇదిగోండి ఇది ఒక వింత స్పూన్ తెప్పించాడు. అండ్ దీంతో చిట్టి స్పూన్, లార్జ్ స్పూన్ అని ఇటు వేసుకుంటున్నది అనమాట. నెక్స్ట్ 0.25 లార్జ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అంటారే. నా జీవితంతో ఆడుకుంటున్నది రా. నిజంగా అసలు ఏంద్ర ఎంతో కొంత వేస్తారు కదే. 1/2 లార్జ్ స్పూన్ టమాటో కెచప్ అంట. మంచి మిరియాల పొడితో పాటుగా వెనిగర్ వాడు చెప్పిన కొలతలు అయితే వేసేసాము. నెక్స్ట్ ఏంట్రా ఇది? రేట్ యువర్ సెషన్ అయిపోయిందా? బ్యాక్ ఇదేంట్రా ఇది? గైస్ ఇప్పటి వరకు మనం చేసిన డేటా అంతా పోయింది ఇక్కడ దీనిలో. అది ఎందుకో మరి దీనికి మెంటల్ ఎక్కింది కొద్దిగా. దిస్ లిటిల్ బిట్ మ్యాడ్ బిహేవియర్. బట్ ఏం పర్లేదులే, మనం సార్టింగ్ వెజిటబుల్స్ కదా. సో 10 నిమిషాలు తీసుకుంటాం అనమాట. మనం స్టార్ట్ చేద్దాం. ఊప్స్ నేనేమి స్టెప్ స్కిప్ చేయలేదు ఆయన. నువ్వే మర్చిపోయావు నేను చేసినట్టు స్టార్ట్. అది ఓకే. 10 నిమిషాలు మనకి లోపల ఇప్పుడు వేసిన కూరగాయలంతా సాటి అవుతాయి. హీటింగ్ ఒప్పుదా జార్ అంట. జార్ ఏడెక్కుతాను. నేను దీనికి దూరంగా ఉంటా కొద్దిసేపు. గైస్ మీరు దీన్ని గమనించండి. సడన్ గా ఇప్పుడు ఇలా ఉన్నది కదా, ఇది బర్రె అరిచినట్టు వస్తుంది అంట. పొగలు కొమ్ముతున్నది కదా. ఒక 10 నిమిషాలు నేను ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతా. అయిపోయింది గైస్. వెరీ కేర్ఫుల్ గా అయితే మనం మూత ఓపెన్ చేద్దాం అనమాట. ఇప్పుడు కాలుతూ ఉంటుంది మనకి. ఓకే రైట్, ఓపెనింగ్ చేసి పొగలు రా లోపల. మొత్తం మాడిపోయింది కదా రా. నల్లగా ఏంద్రా ఇదే? మేబీ మాడి కాదేమో, సోయా వేసాం కదా మేబీ, అందువల్ల ఒక వేసి రంగు. స్మెల్ అయితే బానే ఉన్నది. మరి నెక్స్ట్ ఏంటి? ప్రీ స్టీమ్డ్ రైస్. ఓకే, అన్నం వేసేయాలంటే ఇంక దీంట్లో మనం ఇందాక వండుకున్న అన్నం అంతా ఏసుడు. ఏం మాత్రం మిగిలించకుండా మొత్తం అంతా వేసేద్దాం. నెక్స్ట్ ఏంటి? చారింగ్ ఇన్ జార్ అంటే మాడిపోద్ది అని చెప్పి చెప్తున్నాడు.
ఓకే ఓకే మాడు నాకే ప్రాబ్లం లేదులే. నెక్స్ట్ మేకింగ్ ఫ్రైడ్ రైస్ అంట గైస్. ఇంకా 8 నిమిషాల్లో ఫ్రైడ్ రైస్ అయిపోద్దంట. ఓకే స్టార్ట్. ఇప్పుడు ఏం బేలబాకాయ మళ్ళా సౌండ్లు ఏమైనా చేస్తుందేమో. ఇందాక నాకు భయమే అతను దీన్ని చూస్తూ ఉంటేనే. అదిగో సౌండ్లు మొదలైపోయాయి. అమ్మో ఓకే నేను మళ్ళీ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతా. 1 eternity later. 3, 2, 1 అయిపోయింది మన ఫ్రైడ్ రైస్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలా, స్ప్రింగ్ ఆనియన్ బౌల్లో తీసుకొని చల్లుకోవాలంట. సో మూత తీసేస్తున్నాను, రెడీ అయిపోండి గైస్. మొమెంట్ ఆఫ్ ద ట్రూత్ అన్నమాట. మనకి లోపల మనకి ఏంద్రే ఇది ఎట్టున్నదే, సరిగ్గా కలవలేదే అన్నం. ఏం పర్లేదులే, దీంతో కలిగి పెట్టేద్దాం. మనకి మసాలా అంతా ఈడ మూలలు ఉంది అండ్ మధ్యలో తెల్లగా ఉన్నది. ఏంద్రే ఇదే, తిప్పు తిప్పు తిప్పు. ఇంకా మొత్తం నేనే తిప్పుకుంటే ఎందుకే నువ్వు. అది ఆల్మోస్ట్ బాగానే తిప్పేశాం గైస్. వాసన అయితే బాగున్నది మరి. అండ్ టేస్ట్ అయితే ట్రై చేద్దాం, టెస్టింగ్ అయితే చేద్దాం మనం ఇప్పుడు. ఓ వావ్, సాజీగా రకరకాలుగా ఉన్నది. ఏంద్ర ఎట్టున్నది. ఇంకా మనం మంచిగా ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం గైస్ సర్వింగ్ కోసం. అండ్ మనం ఫైనల్ టచ్ మర్చిపోకూడదు, వాడు చెప్పాడుగా. మంచిగా హార్ట్ షేప్ లో అయితే మనం మన ఫ్రైడ్ రైస్ ని అయితే చేసేసాం. వావ్, నేను నిజంగా నా గర్ల్ ఫ్రెండ్ కి సర్వ్ చేసినట్టు చేస్తున్నా కదరా. ఈ ఫ్రైడ్ రైస్ గుండెకాయ మీద స్ప్రింగ్ ఆనియన్ గార్నిష్. ఇదిగోండి గైస్, మన హోటల్ వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది. దీన్నేమో మనం ప్లేట్ కి ఇటుపక్క అయితే పెట్టేద్దాం గైస్. అంతే, ఇంకా టెస్ట్ కోసం మనోడైతే వచ్చేసాడు. నీ ఇష్టం, ఏదైనా ట్రై చేయి. ఇప్పుడు చెప్పు ఏది రుచిగా ఉంది. లేదంటే హోటల్ ఇది చండాలంగా ఉంది. ఇదంతకన్నా చండాలంగా ఉంది. దీనికోసం నన్ను ఇంతసేపు వెయిట్ చేయించింది. దీనిలో వెజిటబుల్స్ అన్ని పచ్చిగా ఉంటాయి. ఇది అసలు రుచి పచ్చలేదు. ఇవన్నీ వేస్ట్. దీనికన్నా మా అమ్మ చాలా బాగా చేస్తుంది. నేను పోతా. సబ్స్క్రైబ్ బాయ్.